లోపలికి వెళ్ళిన వాళ్ళని ఆత్మలు పావురాలుగా మార్చేస్తాయి. వద్దు, ఆగు. త్వరగా ఆత్మ డ్రెస్ వేసుకోండి. ఆ పిల్ల వస్తూ ఉంటుంది. తనని భయపెట్టి పారిపోయేలా చేయాలి. నేను చూశాను, మీరేమీ ఆత్మలు కాదు. ఇప్పుడు మేము నిన్ను వదలం. వదిలేసామంటే నువ్వు బయటకు వెళ్ళి అందరికీ చెప్పేస్తావు మేము ఆత్మలం కాదు మనుషులమని. అప్పుడిక మా దొంగతనాలకి స్మగ్లింగ్ వ్యవహారాలకి ఆటంకం కలుగుతుంది. అందుకని నువ్వు ఇక్కడే ఉండాలి. సారికని ఆత్మలు పావురాలుగా మార్చేశాయి. పరిగెట్టు. తాతయ్య గారు, నాకు సాయం చేయండి. ఏమిటి, ఏమైంది? నువ్వెందుకంత కంగారుగా ఉన్నావు? నా కూతురు సారికని పట్టుకొని పావురంగా మార్చి వదిలేశారు. నాకు సాయం చేయండి. సరే సరే, నువ్వేం కంగారు పడకు. నేను ఏదో ఒకటి చేస్తాను కదా. అసలు విషయం ఏమిటా అని నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి చూస్తాను. సరేనా? నేను కూడా మీతో వస్తాను తాతయ్య. నేను సారికని ఆత్మల నుంచి విడిపిస్తాను. చాలా ధైర్యవంతుడివి వీర్. నేను కూడా చాలా ధైర్యవంతుణ్ణి. ఆత్మలు లేవు, ఏమీ లేవు. నేను ఒక్కడనే వెళ్ళి సారికాని ఇంటికి తీసుకొస్తాను. చూడండి. సరే పదండి, అందరం వెళదాం. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? చూడండి, గ్రామం అంతటా నేను తలలేని ఆత్మ గురించి పుకారు వ్యాపింపజేశాను. ఆ కారణంగా వీర్, నాకు కూడా ఉయ్యాల ఊగాలని ఉంది. ప్లీజ్ నన్ను కూడా ఉయ్యాలో ఊపవా? సరే, నువ్వు కూడా వచ్చి ఊగు. వచ్చి దీనిపైన నిలబడు. వావ్, భలేగా ఉంది. వీర్, ఇంకొంచెం జోరుగా ఊపవా? ఇంకా జోరుగా, ఇంకా జోరుగా. వీర్, నిజం చెప్పాలంటే నేను గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంది. చెడ్డా అంకుల్. అయ్యా వినండి, మన సోదర దుకాణదారులందరికీ ఒక ముఖ్య గమనిక. మన చెడ్డా గారు ఇప్పుడే తన కార్ని స్టార్ట్ చేయబోతున్నారు. అరే ఏమిటిది? నేను నిజంగానే గాల్లో ఎగురుతున్నాను. అలా చెయ్యొద్దు. అవునవును, నేను లేదనే అంటున్నాను. అమ్మయ్యా, రండి బాబు రండి. మీ దుకాణాలన్నీ తెరవండి. గండం అంతా గడిచిపోయింది. తాతయ్య, నాకు బాగా ఆకలిగా ఉంది. బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందా? నాయనా వీర్, ఇవాళ నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు. అందుకని ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీరే తయారు చేసుకోండి. అలాగే తాతయ్య, ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ జింటూ తయారు చేస్తాడు. జింటూ, ఇవాల్టి షెఫ్ నువ్వే. మాకు ఏం టిఫిన్ చేసి పెట్టబోతున్నావు? వావ్, మొదటిసారిగా నువ్వు కరెక్ట్ గా పనిచేస్తున్నావు జింటూ. అయ్యో బాబా, ఏంటి ఇదంతా? మొత్తం అంతా గాల్లోనే ఎలా జరుగుతోంది? వీర్, కాస్త అటువైపు కూడా ఎవరున్నారో చూస్తూ ఉండాలి. నీ మిత్రుడు నీ పైన నిఘా వేసి ఉన్నాడు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అతని సంగతి మీరే చూసుకోండి. జింటూ, ఏంటి అదే పనిగా చూస్తున్నావు బంటి? ఏమీ లేదు. నీకేం కావాలి? నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. బాబా, ఇదిగో ఇంకో క్యారెట్.
ఒకటేం సరిపోతుంది, ఒకదాని తర్వాత ఒకటి విసురుతూ ఉండు. చెడ్డా అంకుల్. అంకుల్ ఒక్క నిమిషం, మీరు మన కాలనీలో అందరికంటే ప్రముఖమైన వ్యక్తి. మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇస్తారా? నా ఆటోగ్రాఫా? అలాగే, ఎందుకు ఇవ్వను? దేని మీద ఇవ్వాలి ఆటోగ్రాఫ్? నా కారు ఎవరు తీసుకెళ్తున్నారు? నా దొంగ దొంగ! చల్బల్, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎంత త్వరగా పారిపోతే అంత మంచిది. వీర్, నీకో విషయం తెలుసా? ఈ మధ్య కాలనీలో చిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయట. ఇంటి తలుపులు లోపల మూసినట్టే ఉంటున్నాయి. దొంగలు చొరబడి వస్తువులు దోచుకు పారిపోతున్నారట. అంటే దాని అర్థం ఆ దొంగలు తలుపులు తెరుచుకొని రాకపోకలు సాగించాల్సిన అవసరం లేనంత చిన్నగా ఉన్నారన్నమాట. అంత చిన్న దొంగలు ఎవరై ఉంటారు? రండి, ఏమిటిలా వచ్చారు? తాతయ్య గారు, నిన్న రాత్రి కూడా మా ఇంట్లో దొంగతనం జరిగింది. తలుపులన్నీ మూసే ఉన్నాయి. అయినా కూడా ఆ దొంగలు ఎలా వచ్చారో ఎలా వెళ్లారో తెలియడం లేదు. వీర్, చూసావా ఈ చిలుక ఎంత బాగుందో? మిట్టు మిట్టు, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్యూ. అరే, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్న రాత్రి ఇది మా ఇంట్లోనే ఉంది. ఇది నాకు డాబా పైన దొరికింది. నేను ఇంట్లోకి తీసుకొచ్చాను. ఉదయాన్నే లేచి చూసేసరికి ఎక్కడా కనిపించలేదు. ఆంటీ, ఒకవేళ ఏ ఇంట్లో దొంగతనం జరిగిందో ఆ రాత్రి అక్కడ ఈ చిలుకుందేమో కనుక్కోండి. వీర్, చిలుక ఎలా దొంగతనం చేయగలదు చెప్పు? అవును తాతయ్య గారు, 2-3 ఇళ్లల్లో అలాగే జరిగిందని నాకు తెలిసింది. వాళ్ళిళ్లల్లో దొంగతనం జరిగిన రాత్రి ఈ చిలుక కూడా ఉందట. ఉదయాన్నే మాయమైపోయిందట. అయినా ఒక చిలుక దొంగతనం ఎలా చేయగలదు? ఎమిలీ, దాన్ని ఇంటికి తీసుకువెళ్ళు. కానీ రాత్రి దీని మీద ఒక కన్నేసి ఉంచు. ఒకవేళ నీకు అనుమానం వస్తే వెంటనే నాకు కబురు పెట్టు, సరేనా? అలాగే. మీరు వెళ్ళండి. నేను ఇప్పుడే పట్టుకుంటాను. వీర్, నన్ను పట్టుకోవాలంటే నువ్వు క్యారెట్లు బాగా తినాలి. క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది, అది శక్తిని బాగా ఇస్తుంది. చెడ్డా అంకుల్. నాకే ఎందుకెప్పుడు ఇలా జరుగుతోంది? ఎవరది? నా మీద ఎవరు పడ్డారు? ఎదురుగా రండి, దమ్ముంటే ఎదురుగా రండి. నేనేదో తమాషా కన్నానంతే. ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నారు? ఎవరది? ఎవరో? తాతయ్య, ఇతను నా బ్రదర్. అమెరికాలో ఉంటున్నాడు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు దొంగల మీద పడి సామాన్లు దోచుకున్నారు. అలాగా? ఎలా దోచుకున్నారు? ఏమైంది? నేను టాక్సీలో కూర్చున్నాను. నా ఉద్దేశం ప్రకారం ఆ టాక్సీ డ్రైవరే. బహుశా ఆ గూండాలతో చేతులు కలుపుండాలి. టాక్సీ డ్రైవర్ని కొట్టడం అదంతా ఒక డ్రామా అయి ఉండాలి. ఎందుకంటే అతనిపై పోలీసులు యాక్షన్ తీసుకోకుండా ఉండడానికి. తప్పకుండా టాక్సీ డ్రైవర్ ఆ గూండాలతో చేతులు కలిపే ఉంటాడు. ఇంతకీ మీరు మళ్ళీ అతన్ని చూస్తే గుర్తుపట్టగలరా? తప్పకుండా గుర్తుపడతాను. అతని కుడి బుగ్గ మీద చాలా పెద్ద నల్లని ఉలిపిరికాయ ఒకటి ఉంది. అతను ఒక దొంగ చీటర్. అతనే కాదు, ఇక్కడ టాక్సీ డ్రైవర్లందరూ దగాకోర్లే. కాదు అంకుల్, అందరూ దొంగలు కాదు. మేమిక్కడ అతిథుల్ని ఎంతో బాగా చూసుకుంటాం. అవును, అతిథి దేవో భవ అంటారు.
చూస్తూ ఉండండి. ఆ టాక్సీ డ్రైవర్ మీ సామాన్లన్నీ తిరిగిచ్చేసి మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు. ఓ అది అసాధ్యం. తాతయ్య అంటారు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవారే వీరవుతారని. ఈ వీరు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేనేమో తనని ఆ చెడ్డ టాక్సీ డ్రైవర్ను పట్టుకోవడానికి పంపిద్దామనుకుంటే తను ఎక్కడ అడుకుంటున్నాడో అస్సలు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనే ఇమ్లీ వాళ్ళ అంకుల్ని ఎయిర్పోర్టుకు తీసుకువెళ్ళి ఆ టాక్సీ డ్రైవర్ను పట్టుకోవాలి. త్వరగా వెళ్ళాలి.